ఈలోపు మా వాళ్ళు కూడా గుళ్ళన్నీ చేర్చుకొని రెడీగా ఉన్నారు దర్శనానికి వెళ్ళటానికి. అప్పటికే టైం 12 అలా దాటేసింది. లంచ్ చేసి వెళ్దామన్నారు. బట్ స్వామిని దర్శించుకున్న తర్వాతే లంచ్ చేద్దామని అందరమైతే అనుకున్నాము. సో, అందరం ఒక ఫోటో దిగేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాము స్వామివారి దగ్గరికి. మనం పొంగలి పెట్టుకునే ఏరియా నుంచి స్వామివారి దగ్గరికి నియర్లీ జస్ట్ ఒక 50 మీటర్స్ దూరం అయితే ఉంటుంది. నడవలేని వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇక్కడ వసతి కల్పించారు. ఒక బస్ తీసుకొని డైరెక్ట్‌గా స్వామివారి దగ్గర వరకైతే వెళ్తుంది. తర్వాత చైర్ సహాయంతో మనకి లోపల దర్శనానికైతే తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఫెసిలిటీ అన్ని గుళ్ళో ఉంటుంది. సో, ఇక్కడ కూడా అయితే ఉంది. మా చిన్నప్పుడు నేరుగా స్వామి దగ్గరికెళ్ళే ఒకటే ఒక క్యూ లైన్ ఉండేది. బట్ ఇప్పుడైతే అలా కాదు. చాలా క్యూ లైన్స్ అయితే పెట్టారు. కొబ్బరికాయలని లోపల కొట్టనివ్వట్లేదు. మనం బయటే తీసుకున్న తర్వాత స్వామివారి ఎదురుగా అయితే మనకు కనిపిస్తుంది. అక్కడే మనం కొబ్బరికాయ కొట్టాలి. అక్కడ కొట్టే తీసుకెళ్ళాలి.